తోడై ఉంటాడంటే ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసా, ముందే మొదలు పెట్టేశా. బాగా వినండి. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవునికి ఇష్టంగా మనం నడుచుకోవాలని ఆశపడతాం. దేవునికి ఇష్టంగా నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎలాంటి ప్రతికూలతల్లో కూడా మన చెయ్యి విడవడు. ఆయన మనకు తోడై ఉండి మన చెయ్యి పట్టుకుంటే మనకి అపజయం అనేది లేదు. అపజయాలు సైతం మనకు విజయాలుగా మారిపోతాయి. వైఫల్యాలు సైతం మనకి విజయాలుగా మారిపోతాయి. కీడులు సైతం మనకి మేలులుగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు మన చేయి పట్టుకున్నాడు గనుక, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక. ఏది జరిగినా సరే అది అడితిరిగి మనకు మంచిగా వచ్చింది. మన కొంప మునిగిందిరా అనుకున్న అంశం కూడా మనకి ప్లస్గా మారిపోయింది. ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉంటే. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు మనకి తెలుసు. బైబిల్లో భక్తుల జీవితాలు మనకు తెలుసు. నానా రకాల శ్రమల్లో గుండా వాళ్ళు నడిపించబడ్డారు. చివరికి వెళ్ళి సింహాసనం ఎక్కారు. ఎవరు ఎన్ని రకాల కీడులు కల్పించినా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు సింహాసనం ఎక్కడానికి కారణమైనాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు, ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి. ఈ ఒక్క మాటతో సమాజములోను, సంఘములోను, కుటుంబములోను, దేవుని ఎదుటను, శత్రువు ఎదుటను 5 ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడింది. ఏమిటి అంటే తెలుసుకోవటం. సైతానుగాడిని ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు? ఆడుకుందువు, కానీ ముందు వాడి గురించి తెలుసుకో. వాడి బలం ఏందో తెలుసుకో, వాడి బలహీనతలు ఏందో తెలుసుకో, వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో, వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో. దానికి కొద్దిగా టైం కేటాయించు. శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాడిని నడుములు ఇరిగేటట్టు తన్నటం మనకు అర్థమైద్ది. అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో, వాడి నడువులు ఇరగటం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా తంతాడో నీకు తెలియదుగా. కత్తి తీసుకొని రాని పోయావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే యుద్ధములో నీవు గెలుపొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి, శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది. తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు. శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా, ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా, నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా, ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు అడుగులు వేయాలి. ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం. 5 ప్రదేశాలు చెప్పాను నేను. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబము ఎదుట. ఇంట్రెస్ట్ ఉంటే టప్పి రాసుకో, మళ్ళీ చెబుతా. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబం ఎదుట. 5 ప్రదేశాల గురించి నేను మాట్లాడాను. 5 వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. 1 దేవుడు, 2 శత్రువు, 3 సంఘము అంటే మనం, 4 సమాజం అంటే బయట ఉన్న ప్రజలు, 5 కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్, బంధుమిత్రులు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ 5 ముందు నడవాలి.
ఈ 5గురి ముందు మనం నడవాలి. అసలు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి. అడవిలో పోయినా ఇద్దరు ఉంటారు, దేవుడు ఉంటాడు, సైతాను ఉంటాడు. అడవిలో కూడా శత్రువులు ఉంటాయి, పాములు, జంతువులు అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సమాజం నుంచి బయట పోతే అక్కడ ఒక సమాజం ఉంది అడవిలో, జంతు సమాజం. దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ 5గురి ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి. ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. మొట్టమొదట దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలే అని చెప్పాను, అపజయాలు కూడా విజయాలుగా మారతాయని చెప్పాను. ఒకడు మనల్ని పడద్రోద్దామని తోసినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోడానికి కారణమైద్ది అని చెప్పాను. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంది. యోసేపుని అన్నలు అమ్మేశారు. సంతలో పశువులాగా బంధించబడిన వాడై ఐగుప్తు మధ్యలో సంతలో పశువు నమ్మినట్టు యోసేపును అమ్మారు. సొంత అన్నలు ఇష్మాయేలీలుగా అమ్మితే వాళ్ళు పోయి యోసేపును ఐగుప్తులో అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అమ్మబడ్డందుక కాదు, మీకు ఏకాగ్రత రావటానికి. 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నల చేత అమ్మబడ్డాడు, వాళ్ళ దగ్గర కొనుక్కున్నోళ్ళు ఇంకొకళ్ళకి అమ్మారు. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నోడు పోతీఫెరు. యోసేపు జీవితాన్ని మీరు గమనించినట్లయితే పాపం అడుగు తీసి అడుగేస్తే అగసాట్లే. సొంత వాళ్లే ద్వేషించి, సొంత వాళ్ల చేతే అమ్మబడిన వాడై, అవమానపరచబడిన వాడై, కొట్టబడిన వాడై, చావు గోతిలోనికి నెట్టబడిన వాడై నానా బాధలు పడ్డాడు. ఇన్ని బాధలు తీరి పోతీఫెరో ఇంట్లో చేరాను, మహారాజు ఎట్లనో పని చేయొద్దురా, పనివాళ్ళ మీద నాయకుడు అయి ఉండన్నాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకుంటే అక్కడ అమ్మగారికి తెగులు పుట్టింది. ఆ పోతీఫెరో భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుని శోధించటం మొదలుపెట్టింది. అన్ని బాధలు పోయి కాస్త ప్రశాంతంగా ఉందన్నట్టు ఈ సైతాంతు తయారైంది నా ప్రాణానికి. నా వెంటబడింది. అమ్మా నువ్వు నాకు తల్లి లాంటిదని, నా జోలికి రావద్దని మొత్తుకుంటున్నాడు. ఆయన వదిలిపెట్టట్లా. పలుమార్లు విసిగిస్తూ వచ్చింది, లోబడలేదు. చివరికి ఒకరోజు ఎవ్వరూ లేని టైంలో సింగిల్గా చిక్కాడు. అన్ని డోర్లు క్లోజ్ చేసి పడేసింది. రై మర్యాదగా నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నీ మీద నెపము నింద వేసి నిన్ను జైలు పాలు చేయమంటావా అని బెదిరించింది. నా మాట విన్నావంటే స్వర్గ సుఖాలు, వినలేదంటే నీకు నరకమే గతి, జాగ్రత్త అంటే అవసరమైతే నేను ఏ బాధ అయినా పడతా కానీ నన్ను నమ్మి ఇంటి మొత్తాన్ని అప్పచెప్పాడు యజమానుడు నిన్ను తప్ప, కాబట్టి నేను ఆయనకు ద్రోహం చేయలేను, నా దేవుని ఎదుట ఇట్టి పాతకం నేను కట్టుకోను అని ఆమె పలికింది. ఆమె ఎదుట ఆయన పలికాడు. ఫలితంగా ఆమె అతని మీద నింద మోపింది. ఆ నింద ఏమిటంటే అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అని. దాని ఫలితంగా ఆయన జైలు పాలయ్యాడు. ఈ రకంగా పాపం ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య. కానీ దేవుని వాక్యం పదే పదే చెప్తూ వచ్చింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. శోధన ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు తోడై ఉండి ఆ శోధనను తనకు ప్లస్గా మారుస్తున్నాడు. అది ఇక్కడ గొప్ప విషయం. శ్రమ ఒకదాని వెంట ఒకటి వస్తుందన్న, శ్రమ వస్తుంది, కానీ దేవుడు తోడై ఉండి ఆ శ్రమని ప్లస్గా మారుస్తున్నాడు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, ఒకసారి వందనాలు చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే మేలది. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఆ విధంగా తోడై ఉండి మన వైఫల్యాలు కూడా మనకు విజయాలుగా మార్చాలి అని అందరికీ ఆశ ఉంది. నా అగసాట్లు కూడా దేవుడు అలాగే దీవెనకరంగా మారితే బాగుండన్నయ్యా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. తప్పకుండా మారుస్తాడు. దానికి ముందు దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే విషయంలో ఆయన మనసు తెలుసుకొని నడవటాన్ని సాధన చేయాలి. దేవునితో నడవాలనుకున్నప్పుడు, దేవుడు మనతో నడవాలనుకున్నప్పుడు, మనము దేవుడు మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అసలు దేవుడితోనే కాదు ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్లి చేసుకొని కాపురం చేయాలన్నా, కలిసి బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ తెలియాల్సింది ఏంటో తెలుసా? ఒకరి మనసు ఒకరికి తెలియాలి.
ఈ మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేసామనుకో, ఖచ్చితంగా అది పెటాకులైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏం తెలుసుకోకుండా, మనసులు తెలుసుకోకుండా సెంటిమెంట్లతో భయపెట్టి నువ్వు చేసుకోకపోతే నేను చేస్తా, నేను బతుకుతానంటే అమ్మాయి మనసు కఠినం చేసుకుంటుంది కానీ కాపురం చేయదు. ఎందుకంటే బలవంత పెట్టి చేశారు. మనసులోనేమో పర్సన్ లేడు. ఇంకేం చేసేది, నా వల్ల కాదురా బాబు నేను కాపురం చేయను అంటది. పొరపాటున ఏదన్నా లోపరుచుకుందామని చూసినా ఆ చెంబులు చేటలు తీసుకొని కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక ఒక 2-3 ఏళ్ళు తనులు, దీనికి ఎన్నాళ్ళు తనులు తింటాడు, నాకు వద్దు మా ఈ భార్య, నాకు వద్దు నాన్న ఈ భార్య అంట. మనస్సులు తెలుసుకోకపోతే కాపురం సజావుగా సాగదు. చాలామంది కోర్టులకు ఎక్కి విడాకులు తీసుకోపోయేటప్పుడు జడ్జి గారు అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది, 5 ఏళ్ళైంది ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకుని, ఇంతవరకు నాకు అర్థం కాలేదు జడ్జి గారు. ఏమయ్యా ఎందుకు నీ భార్య నుంచి విడిపోవాలనుకుంటున్నావు అంటే, 7 ఏళ్ళైంది ఈ దరిద్రపు దాన్ని చేసుకొని, ఇంతవరకు దాని మైండ్ నాకు అర్థం కాల, దానికి ఏమి ఇష్టమో అర్థం కావట్లా, ఏది నచ్చదో అర్థం కావట్లా, ఆమె మనసేందో నాకు తెలియచావాలి. అందుకే కాపురం నరకప్రాయంగా మారింది సార్. పనికాడు ఉన్నప్పుడు, వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఇంటికి వస్తే నరకం చూపిస్తుంది. ఎక్కువ శాతం నేను రోడ్ల మీదే తిరిగాను. ఇంక తిరగలేను సార్, నా వల్ల కాదు. హోటల్ ఫుడ్ తిని నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. అట్లా ఎవడి సోపవాడు చెప్తాడు. ఎందుకంటే మనస్సులు తెలుసుకోకుండా బ్రతకటం అనేది ఒక నరకప్రాయం. ఆ కాపురాలు సాగవు, అనవసరం. ఇక ప్రియ బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే, మనుషులనైనా దేవుడినైనా మన సహవాసంలో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు.